అమెరికా టారిఫ్ల వల్ల వాణిజ్య యుద్ధ భయాలను రేకెత్తించిన తరువాత స్టాక్ మార్కెట్ పడిపోయాయి. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా, కెనడా మరియు మెక్సికో నుండి అమెరికాలోకి ప్రవేశించే వస్తువులపై పన్నులను ప్రవేశపెట్టిన తరువాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ పడిపోయాయి. ట్రంప్ కెనడా మరియు మెక్సికో నుండి దిగుమతులపై 25% టారిఫ్లను మరియు చైనాపై 20% టారిఫ్ను విధించారు. కెనడా మరియు చైనాలు యుఎస్ వస్తువులపై తమ సొంత దిగుమతి పన్నులను ప్రకటించగా, మెక్సికో ఆకస్మిక ప్రణాళికలు ఉన్నాయని చెప్పడంతో పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం జరుగుతుందనే భయాలు రేకెత్తాయి. ఈ వార్తల తర్వాత అమెరికాలోని 3 ప్రధాన స్టాక్ మార్కెట్ సూచికలు పడిపోయాయి. అయితే యూకేలోని అతిపెద్ద పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు FTSE 100 సూచిక తక్కువగా ప్రారంభమైంది మరియు ఆసియాలో స్టాక్ మార్కెట్ కూడా క్షీణించాయి. రాబోయే 2 రోజుల్లో కొనుగోలుదారులు ధరల పెరుగుదలను చూసే అవకాశం ఉందని యుఎస్ రిటైలర్ టార్గెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెచ్చరించారు. స్ట్రాబెర్రీలు, అవకాడోలు మరియు అరటిపండ్లు వంటి ఆహార పదార్థాలు ధరలు పెరగవచ్చని బ్రియాన్ కార్నల్ CNBCకి చెప్పారు. ట్రంప్ ఈ పన్నులను విధిస్తామని బెదిరించారు. ఒక ఉత్పత్తి ఒక దేశంలోకి ప్రవేశించినప్పుడు దానికి జోడించబడే పన్ను అంటే కెనడా, మెక్సికో మరియు చైనాలపై చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు మరియు అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశిస్తున్నారనే వాదనలు ప్రతిస్పందనగా కానీ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ తమ దేశం 1% కంటే తక్కువ ఫెంటనిల్ అమెరికాలోకి రావడానికి కారణమని, దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు $150 బిలియన్ విలువైన అమెరికన్ వస్తువులపై 25% పన్నును విధిస్తామని అన్నారు. యుఎస్ చర్యలకు ఎటువంటి సమర్థన లేదు. కెనడా ఈ అన్యాయమైన నిర్ణయాన్ని సమాధానం ఇవ్వకుండా ఉండనివ్వదు అని ట్రూడో ఒక ప్రకటనలో తెలిపారు. కెనడా మొదట $30 మిలియన్ విలువైన ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకుంటుందని, మిగిలిన $125 బిలియన్ 21 రోజుల్లో లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన అన్నారు. అమెరికా వాణిజ్య చర్య ఉపసంహరించుకునే వరకు కెనడా విధించే ఏవైనా కొత్త పన్నులను అమలులో ఉంటాయని, అమెరికా పన్నులను నిలిపివేయకపోతే ఆ చర్యలు ఏమిటో పేర్కొనకుండానే తన దేశ టారిఫ్ రహిత చర్యలను అనుసరిస్తుందని ఆయన అన్నారు. వాణిజ్య యుద్ధంకు చైనా తన సొంత ప్రతిఘటన చర్యలను త్వరగా ప్రకటించింది. వీటిలో గోధుమ, మొక్కజొన్న, మాంసము మరియు సోయా బీన్ వంటి కొన్ని యుఎస్ వ్యవసాయ వస్తువులపై 10-15% పన్నును ఉన్నాయని, ఈ వస్తువులకు చైనాలో అతిపెద్ద కొనుగోలుదారులు ఉన్నారని, యునైటెడ్ స్టేట్స్ పన్నుల యుద్ధం, వాణిజ్య యుద్ధం లేదా మరి ఏదైనా రకమైన యుద్ధాన్ని కొనసాగిస్తే చైనా వైపు వారితో చివరి వరకు పోరాడుతుందనే విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లీన్ జియాన్ అన్నారు. మెక్సికన్ దిగుమతులపై అమెరికా పన్నులను అమల్లోకి రాకముందు అధ్యక్షురాలు క్లాడియా షిన్బాంబే తన దేశంలో అత్యవసర ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మనకు ప్రశాంతత మరియు ఓర్పు అవసరమని, మనకు ప్లాన్ A, ప్లాన్ B, ప్లాన్ C మరియు ప్లాన్ D కూడా ఉన్నాయని ఆమె చెప్తుంది. మెక్సికో ప్రతిస్పందన గురించి మరింత మాట్లాడుతానని షిన్బామ్ చెప్పారు. పన్నులు అంటే ఏమిటి మరియు ట్రంప్ వాటిని ఎందుకు ఉపయోగిస్తున్నారు? అమెరికాలోని డౌన్ జోన్స్ 1.5% తగ్గింది మరియు S&P 500 101.8% తగ్గింది. ఆసియాలో మంగళవారం నిక్కీ 225 అంటే 1.2% తగ్గింది మరియు హాంగ్సెంగ్ ఇండెక్స్ 0.3% తగ్గింది. లండన్ యొక్క FTSE 100 ప్రారంభ ట్రేడింగ్లోనే తక్కువగా ఉంది. అయితే జర్మనీ మరియు ఫ్రాన్స్ని ప్రధాన స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా పడిపోయాయి. పన్నులు అమెరికా తయారీని పెంచుతాయని మరియు ఉద్యోగాలను కాపాడుతాయని, అలాగే పన్నుల ఆదాయాన్ని పెంచుతాయని మరియు ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేస్తాయని ట్రంప్ వాదించారు. అయితే ఇటువంటి చర్యలు వినియోగదారులు మరియు వ్యాపారులపై వారి రక్షణ చేయడానికి నిర్దేశించిన వాటితో సహా హానికరమైన ప్రభావాలను చూపుతాయి. ధరల రూపంలో ఎక్కువ పన్నులు భరించేది కొనుగోలుదారులే కావచ్చు. ఒకవేళ అవి ఇతరులకు అందితే అలాగే తక్కువ ఎంపిక కూడా ఉంటుంది. ఇంతలో పన్నుల లక్ష్యంగా చేసుకున్న దేశాల నుండి ప్రతీకార చర్యలకు కారణమవుతాయి.
వస్తువులను ఎగుమతి చేయాలనుకునేవి దేశీయ వ్యాపారులకు ప్రతికూలతను కలిగిస్తాయి. అంటే ఈ చర్యలు చివరికి వాణిజ్యం, ఉద్యోగాల సృష్టి మరియు ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటాయి. ప్రపంచ ఆర్థిక నష్టాలు. ప్రతిరోజు దాదాపు $2 బిలియన్ల విలువైన వస్తువులు అమెరికా, కెనడా మరియు మెక్సికో సరిహద్దులను దాటుతాయి మరియు వాటి ఆర్థిక వ్యవస్థలలో లోతుగా ఏకీకృతమయ్యాయి. ఈ సరిహద్దు వాణిజ్యంపై పన్నులను ప్రవేశపెట్టడంతో వస్తువులను దిగుమతి చేసుకునే కంపెనీలు ధరలను పెంచడం ద్వారా అదనపు ఖర్చులలో కొంత లేదా అన్నింటినీ వినియోగదారులపై బదిలీ చేయాలని నిర్ణయించుకున్నారు. వారి దిగుమతులను కూడా తగ్గించి ఉంటే తక్కువ ఉత్పత్తి మరియు అందువల్ల అధిక డిమాండ్ ఉంటుంది. ఇది ధరలను కూడా పెంచుతుంది. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ఆండ్రూ విల్సన్ ఇలా అన్నారు: 1940 తర్వాత యుఎస్ టారిఫ్లలో అతిపెద్ద ప్రభావవంతమైన పెరుగుదలను మనం చూస్తున్నాం. దీనికి తీవ్రమైన ఆర్థిక నష్టాలు జత చేయబడ్డాయి. చైనాలోని బ్రిటిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ టోర్నెన్స్ ఇలా అన్నారు: యూకే అండ్ యుఎస్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు కారణంగా ఇది బ్రిటిష్ వ్యాపారానికి ఒక పెద్ద సవాల్. యుఎస్ మరియు యూరప్ మధ్య అట్లాంటిక్ మైత్రి విచ్ఛిన్నం ఎలా ఉంటుందో చూస్తున్నాం. కానీ బలమైన యూకే చైనా సంబంధం కోసం నిజమైన ఆశ ఉంది.